వెట్టిక అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వెలుగులోకి షాకింగ్ విషయాలు వచ్చాయి. 6 నెలల ముందే విమాన ప్రమాదాన్ని ఆస్ట్రాలజర్ శర్మిష్ఠ పసిగట్టారు. 2024 డిసెంబర్ 29న విమాన ప్రమాదంపై ట్వీట్ చేశారు. గ్రహాల కదలికల ఆధారంగా విమాన ప్రమాదాన్ని ముందే పసిగట్టారు ఆస్ట్రాలజర్ శర్మిష్ఠ. గురుడు మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర నక్షత్రాలతో కలిసి 6.5 డిగ్రీల వేగంతో సంచరించే సమయంలో విమాన ప్రమాదం జరుగుతుందని చెప్పారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కూడా అలాంటి పరిస్థితుల్లోనే జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. భారీ విమాన ప్రమాదం అందరినీ షాక్ కు గురిచేస్తోందని శర్మిష్ఠ ప్రిడిక్ట్ చేశారు. శర్మిష్ఠ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వెలుగులోకి షాకింగ్ విషయాలు వచ్చాయి. 6 నెలల ముందే విమాన ప్రమాదాన్ని ఆస్ట్రాలజర్ శర్మిష్ఠ పసిగట్టారు. 2024 డిసెంబర్ 29న విమాన ప్రమాదంపై ట్వీట్ చేశారు. గ్రహాల కదలికల ఆధారంగా విమాన ప్రమాదాన్ని ముందే పసిగట్టారు ఆస్ట్రాలజర్ శర్మిష్ఠ. గురుడు మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర నక్షత్రాలతో కలిసి 6.5 డిగ్రీల వేగంతో సంచరించే సమయంలో విమాన ప్రమాదం జరుగుతుందని చెప్పారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కూడా అలాంటి పరిస్థితుల్లోనే జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. భారీ విమాన ప్రమాదం అందరినీ షాక్ కు గురి చేస్తుందని శర్మిష్ఠ ప్రెడిక్ట్ చేశారు. శర్మిష్ఠ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర లైవ్ లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, ఇలాంటి ట్వీట్స్ అంటే ఎప్పుడైతే ప్రమాదం జరిగిన తర్వాత మనం రోజుకొకటి చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో నిజంగా 6 నెలల ముందే ఇలాంటిది ఒకటి జరుగుతుంది అని చెప్పారు అంటే ఖచ్చితంగా నమ్మని వాళ్ళు కూడా, జాతకాలని నమ్మని వాళ్ళు కూడా కాస్త నమ్మాల్సి వస్తుందేమో అని అనిపిస్తోంది. ఏంటి మరి? అంటే మొన్న గుజరాత్లో జరిగిన ఘటన తర్వాత, ఘటన తర్వాత వెలుగులోకి ఒక్కొక్క అంశం వస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా నిన్న మనం చెప్పుకున్నట్లు ప్రైమ్ లైన్లో మనం చెప్పినట్టు కూడా సారా ఆడమ్స్ అనేటువంటి CIA మాజీ అధికారిని కూడా చేసిన పోస్ట్ మీద మనం చెప్పుకున్నాం. అదే ఇవాళ కూడా ఆస్ట్రాలజీ శర్మిష్ఠ చేసినటువంటి ట్వీట్లో చేసినటువంటి పోస్ట్ కూడా ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. దీంట్లో ప్రధానంగా జాతకాల ప్రకారం, అంటే గ్రహాల ప్రకారం ఈమె చెప్పినట్టు మనకు తెలుస్తుంది. అంటే 6 నెలల ముందే ఈమె జరగబోయేటువంటి దాన్ని చూసి చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఆమె 2024 డిసెంబర్ 20వ తేదీన ఒక ట్వీట్లో ఒక పోస్ట్ చేశారు. దీంట్లో ఒక ప్రమాదం జరగబోతుంది, ఏవియేషన్లో ఒక భారీ క్రాష్ జరగబోతుందని చెప్పేసి ఆమె ముందే పసిగట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈమె ఏదైతే పోస్ట్లో చేసిందో దాన్ని మనం చూసినట్లయితే ముఖ్యంగా గురుడు మిథున రాశిలో ప్రవేశించిన తర్వాత మృగశిర, అదేవిధంగా ఆరుద్ర ఈ నక్షత్రాలతో కలిసి 6.5 డిగ్రీల వేగంతో ఆ కదలికలు ఉంటాయి. ఆ కదలికల సమయంలో ఏవియేషన్లో ఒక క్రాష్ జరగబోతుందని చెప్పేసి ఆమె ఒక ట్వీట్ చేశారు. అంటే ఎక్కడా జరగబోతుందని స్పష్టంగా చెప్పలేకపోయినా కానీ ఒక భారీ ప్రమాదం జరగబోతుంది ఏవియేషన్లో, అది అందరినీ కూడా షాక్ గురి చేస్తుందని చెప్పేసి ఆమె ఆ ట్వీట్లో పోస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆమె చేసిన పోస్ట్ వెలుగులోకి వచ్చిన తర్వాత దాన్ని మీద సోషల్ మీడియాలో మాత్రం వైరల్గా మారింది, చర్చ కూడా జరుగుతుంది. అంటే ఈమె ప్రధానంగా ఏవియేషన్లో జరిగే ప్రమాదాన్ని ఈ గ్రహాల సంచరించేటువంటి ఆధారంగానే ఆమె పోస్ట్ చేశారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. నిన్న ఈమె పోస్ట్ చేసిన తర్వాత వాస్తవానికి అదే సిమ్టమ్స్ అదే విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే టేకాఫ్ అయిన కాసేపటికే విమాన ప్రమాదం కొద్ది క్షణాల్లో జరగటం, దాంట్లో భారీ ప్రమాదంలో సుమారు 250 పైగా మృతులు చనిపోయే నేపథ్యంలో ఈమె 6 నెలల కింద చేసిన పోస్ట్కి ఈ ప్రమాద ఘటన సానుభూతి నేపథ్యంలో ఇది కూడా సోషల్ మీడియాలో పూర్తిగా ఇప్పుడు వైరల్గా మారింది. అంటే శర్మిష్ఠ ఈ ప్రమాదాన్ని 6 నెలల ముందే పసిగట్టింది. ఆ ట్వీట్లో ఏదైతే పోస్ట్ చేసిందో చూసినా కానీ ఎక్కడ జరుగుతుంది అనేటువంటి ఒక స్పష్టమైన ఒక ప్లేస్ చెప్పలేకపోవడంతో ఇది ఇంకా వెలుగులోకి రాలేనట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికైతే 6 నెలల ముందే ఒక ఏవియేషన్లో ఒక భారీ క్రాష్ జరగబోతుంది. దీని ద్వారా పెను ప్రమాదం పొంచి ఉంది.
అది అందరు కూడా షాక్ గురి చేస్తుందని చెప్పిన మాట ఇప్పుడు అక్షరాల వాస్తవమైన నేపథ్యంలో ఈ శర్మిష్ట ఆస్ట్రాలజీ చేసినటువంటి ఒక పోస్ట్ సర్వత్రా చర్చ జరుగుతుంది. మరోవైపు కూడా వైరల్ ఏమైతే ట్వీట్లో ఆమె పోస్ట్ చేసిందో ఇప్పుడు వైరల్ కూడా మారిందని మనం చెప్పవచ్చు. అంటే గ్రహాల కదలిక గ్రహాల సంచరించేటువంటి విధాన ఆధారంగానే వేగం గ్రహాల స్థితి అదేవిధంగా రాష్ట్రాల స్థితి ఇవన్నీ కూడా చూసిన తర్వాతనే ఆమె 6.5 డిగ్రీల వేగంతో వచ్చేటువంటి కదలికలు అవి ప్రమాద సంకేతాలుగా ఉండబోతుందని చెప్పేసి ఆమె సూచించిన నేపథ్యంలో ఈ ప్రమాదం కూడా అదే ఆ విధంగా జరిగినట్లు కూడా మనకు స్పష్టత తెలుస్తుంది. మరోవైపు డీజీసీ అధికారులు కూడా ఇప్పటికే లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు ప్రమాదం ఏమై ఉంటుంది, ఎందుకంటే 1:38 గంటల సమయంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఫ్లైట్ ఇక్కడి నుంచి లండన్కి వెళ్లాల్సింది. ఈ టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోపే ఈ ఒక సాంకేతిక సమస్య ఇంకేదైనా ప్రమాదం అనేది దర్యాప్తు తేలుతుంది. అయితే ఈమె చేసిన దాన్ని బట్టి ఆ సమయంలో వచ్చేటువంటి పరిణామాలు తోనే మిడ్ డే కాల్ పైలట్ చేసిన నేపథ్యంలో ఆ మిడ్ డే కాల్ బ్లాక్ బాక్స్లో దొరికిన నేపథ్యంలో బ్లాక్ బాక్స్లో ఆ సంభాషణ చివరి క్షణాల్లో వాళ్ళు ఏం మాట్లాడుంటారని చెప్పేసి కూడా ఇప్పటికే డీజీసీ అధికారులు దాన్ని వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మొత్తంగా కూడా ఈ ఘటన జరిగిన తర్వాత వెలుగులోకి వస్తున్న పరిస్థితులు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి